నమస్తే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద లాస్ట్ 27వ తేదీ 12వ నెల 2025న మనం ఒక వీడియో చేసినాం. దాదాపు గంటకు పైన. టోటల్గా ఇది లైవ్ డెమో. సో ప్రభుత్వం వైపు నుంచి, ముఖ్యంగా పోలీసుల వైపు నుంచి, అందున అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే విరుచుకుపడే ఎక్కడ సోషల్ మీడియాలో, టీవీల ముందు సజ్జనార్ ఎవరైతే హైదరాబాద్ సిపి ఉన్నారో, సో ఆయన కూడా గతంలో వీడియోలు చేశారు. ఆయన నాన్ వేష్ తోటి ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆ సందర్భంలో పెద్ద ఎత్తున మాట్లాడి దాన్ని కొంత ఎన్కాష్ చేసుకున్నారు పబ్లిసిటీ కోసం. అయితే మేము 27/12/2025 లాస్ట్ మంత్ నేను అండ్ నా ముందున్న సుంకర నరేష్ గారు ఇద్దరం కలిసి ఒక సెన్సేషనల్ వీడియోని బయటకు తీసుకురావడం జరిగింది. అందులో జనసేన ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్, ఆయనతో పాటుగా ఈ మాఫియాలో ఉన్న సచిన్, దిలీప్, దయా అండ్ ముఠా, ఈ వీళ్ళందరికీ సంబంధించిన భాగోతాన్ని మనం బయటపెట్టినాం. మనమే మన జేబుల్లోంచి ఒక 5,000 రూపాయలు వాడి అకౌంట్కి పంపి ఆ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన ఆ యాప్లో సంథింగ్ వెబ్సైట్లో 5,000 రూపాయల పాయింట్స్ యాడ్ చేసి మనం క్రికెట్ మ్యాచ్ ఆడినా, మీకు గుర్తే ఉంటుంది. నా వెనకాల ఆ వీడియో ప్లే అవుతుంది, గుర్తుందా ఈ వీడియో? లైవ్లో వాడికి కాల్ చేసి, మేము ఫలానా ప్లేస్లో ఉన్నాం, మా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, వచ్చి తీసుకో అంటే ఎక్కడున్నారని కూడా అడిగిండు. నేను చెప్పిన ఆ సందర్భంలో తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామని. కానీ మేము షో అంతా అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళి వాడికి ఫోన్లు చేస్తుండే, ఫోన్ ఎత్తకుండా బ్లాక్ చేసిండు. అంటే వాడికి అర్థమైంది సిచ్యువేషన్ ఏంటనేది. ఆ నెంబర్ చూసుకుంటే మరి మన నెంబర్ పడిందో ఏమో. సో అట్లా అది అక్కడ బ్రేక్ అయింది. అయితే ఈ పెద్ద వీడియోలో అతి భయంకరమైన విషయాలు మనం బయట పెట్టినాం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నారు, ఈ బ్యాచ్ అంతా ఎవరు అని. ఈ సచిన్, దిలీప్, దయా అనేటోడు వెనకాల డ్రగ్కి సంబంధించిన డీల్స్ కూడా ఉన్నాయి. కాకినాడ ఎంపీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళందరూ దుబాయ్కి, గోవాకి, విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తున్నారని వీడియోలతో సహా, ఫోటోలతో సహా మొత్తం సమాజం ముందు, గవర్నమెంట్ ముందు పెట్టినాం, డిపార్ట్మెంట్ ముందు పెట్టినాం. అయితే ఎవరైతే ఒక వ్యక్తి, అంటే ఈ కేసు ఎట్లా మనం మీడియా ముందుకు వచ్చింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక వ్యక్తి నేను 23 కోట్ల రూపాయలు కోల్పోయినా అని మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ వీడియోని మనం చేసినాం. సో అతను ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటి, టోటల్ డీటెయిల్డ్గా మనం చూపించినాం. ఇంతవరకు ఇవాళ ఎంత డేటు? ఇవాళ 9వ తారీఖు 1వ నెల 2026. అంటే దాదాపుగా 15 రోజులు అవుతున్నది. ఇంతవరకు కనీసం దీని మీద యాక్షన్ లేదు. మరి సజ్జనార్ గారికి తెలియదా? మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి వీడియోలకు, మిలియన్స్. సుంకర్ నరేష్ గారు ఇన్స్టాలో పెడితే ఆయన పర్సనల్ అకౌంట్లోనే దాదాపు ఒక 10-20 లక్షల మంది చూసినారు. మేము ఫేస్బుక్లో, ఇన్స్టాలో, అండ్ యూట్యూబ్లో మరి ఇంత పెద్ద ఎత్తున జనం చూశారు. యాక్షన్ ఏది? ఆన్లైన్ బెట్టింగ్ మీద విరుచుకుపడుతున్న సజ్జనార్ గారు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు? ఇప్పుడు రీసెంట్గా మొత్తం అందరినీ ఆ సిపిలని మార్చేశారు. ఇప్పుడు అవినాష్ మహంతి చేతికి వచ్చింది మల్కాజ్గిరి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు నమోదు చేసిన ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కాప్రాకు సంబంధించిన వ్యక్తి. కేసు ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్లో ఉన్నది. ఇప్పుడు ఆయన పరిధి కిందికి వస్తుంది అవినాష్ మహంతి. మీరైనా మరి కనీసం చేస్తారా అని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం మేము. అయితే విషయం ఏంటి? 27వ తారీఖు 12వ నెల 2025 మేము ఫస్ట్ వీడియో చేసి, వీడు ఎవరైతే సచిన్, దిలీప్, దయా అని, ప్రణీత్ అని, ఇట్లా కొన్ని ఫొటోస్ మేము బయట పెట్టడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ ముఠాన్ చూద్దాం. వీడే సచిన్, దిలీప్, దయా. ఇప్పుడు లండన్లోనో ఎక్కడో ఉన్నాడని అంటున్నారు, కానీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అయినా కూడా పోలీసులు పట్టుకోవట్లేదు. పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదంటే పైసలు 100% తిన్నారు, డౌటే లేదు. గాంజా, సిగరెట్లు పీలుస్తున్న ఫోటోలు ఇవన్నీ మనం చూసినాం. ఇదంతా ఎంపీ బ్యాచ్. ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్. ఈ ఫోటోలు లాస్ట్ టైం కూడా నేను చూపించడం జరిగింది. వీడే సచిన్, దిలీప్, దయా. ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి, ఇది ఎక్కడనో, ఇది పార్లమెంట్ లో ఆఫీస్, ఇది ఎంపీ ఆఫీసు. వెనక చూడండి, ఇది మనం చూపించలే. పార్లమెంట్, ఇది పార్లమెంట్ లోపల ఇట్లాంటి ముఠాలను వేసుకొని ఒక ఎంపీ, కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ, పవన్ కళ్యాణ్కి, నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి మరి డబ్బులు ఇచ్చిండో ఎలక్షన్లకి ముందు. ఇది ఏమంటారు దాన్ని, ఎలక్షన్లో ఫండింగ్. మరి అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఇంతవరకు ఏం స్పందించకుండా సైలెంట్గా ఉండడేమో. ఎంపీ కార్యాలయంలో ఒక గాంజా, డ్రగ్స్ పెడ్లర్లతోటి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాతోటి పార్లమెంట్లో ఆయన ఫస్ట్ ఆ ఉదయ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యత్వం ఇమీడియట్గా రద్దు చేయాలి.
ఇగో సన్మానాలు చేస్తుంటారు. ఆయన అంటున్నట్ట ఉదయం ఎవరితోనో, ఎవరు ఈ కాకినాడ ఎంపీ, ఏం బిక్కుంటారు ఇవన్నీ ఏముంది మామూలే మాకు లైట్ అంటున్నట. చూడండి ఇగో ఇట్లా ఈ ఎంపీ ఇగో ఈయన పేరు ప్రణీత్. ఇదంతా ఒక బ్యాచ్ ఇదంతా. ఈయన పేరు ప్రణీత్. పుట్టింగ్ పాయింట్ బాయ్ శివకుమార్. ఏంటిది? అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ తోటి. ఓహో, గర్ల్ ఫ్రెండ్ తోట. ఇక ఆమె ఎందుకు వచ్చిందో పాప. ప్రణీత్, పుట్టింగ్ బాయ్ శివకుమార్, రవివర్మ డ్రగ్స్ పార్ట్నర్, అయ్యప్ప అకౌంటెంట్, సంపంగి ప్రవీణ్. ఇది ఉంచుదాం పని. పుట్టింగ్ బాయ్ ఎవరైనా గురించి ఈయనతోట. సత్యప్రసాద్, దీప్ శశాంక్ బారు, పవన్ కలెక్షన్ బాయ్, సుకుమార్ కలెక్షన్ బాయ్, బ్రహ్మి కలెక్షన్ బాయ్. ఇన్ని ఫోటోలతోని మొత్తం డీటెయిల్స్ అన్నీ మేము బయట పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు యాక్షన్ ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ఇది మాట్లాడడానికి మీరు వచ్చారంటే లేదు ఎపిసోడ్ ఉన్నది ఇంకా ముందు. ఎపిసోడ్ ఎట్లా ఉంది అంటే, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఒకవైపున జరగాల్సిన అవసరం ఉంది, పోలీసుల ముందు ఇన్ఫర్మేషన్ ఉంది, వీడియోలు చేసి మొత్తం పబ్లిక్లో పెట్టినాం. ఇప్పటికి ఏం చేస్తున్నారంటే నెంబర్లు మార్చి మళ్ళీ అదే దందా నడిపిస్తున్నారు. అంటే మనం ఏవైతే నెంబర్లకు పెట్టామో, ఆ రోజున లైవ్ డెమో చేశామో, ఆ నెంబర్లను పక్కన పెట్టి కొత్త నెంబర్లు ఇస్తున్నారు ఇప్పుడు. అయితే దాని తర్వాత ఇప్పుడు 27/12/2025 జరిగిన ఒక చిన్న ఎఫెక్ట్ ఏంటంటే, దాని తర్వాత ఎవరైతే 23 కోట్లు కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఐఓ సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నాగాచారి 30/12/2025 అంటే విత్ ఇన్ 2 డేస్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయనకి నోటీస్ ఇచ్చిండు. ఏమని, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమున్నాయి మాకు సబ్మిట్ చేయండి అని. బిఎన్ఎస్ 94 సిఆర్పిసి 197 బిఎన్ఎస్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. సో తను ఇమీడియట్గా 3వ తారీఖున ఆల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు 3/1/2026. విషయం ఏంటంటే, ఎవడైతే ఆ ఎఫ్ఐఆర్ ఏదండి, మనం లాస్ట్ టైం కూడా ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడుకున్నాము. కిందనే ఉంది పీడిఎఫ్ డాక్యుమెంట్. సో ఇది కోర్టుకి వెళ్తే చివరికి అంటే ఈ ఐఓ రెస్పాండ్ అవ్వకపోతే, ఐఓ లైట్ తీసుకుంటే, ఐఓ ఓన్లీ ఈ ఏది మన టిఎస్ గేమింగ్ యాక్ట్ 3 and 4 ఉత్తదే కేసు, అది బెయిలబుల్ కేసు, అది దాని ఫాల్ట్ కేసు అంటే అసలు అది సంబంధం అది పెద్దగా దాన్ని పరిగణలో కూడా తీసుకోవడానికి లేదు. ఆ కేసు పెడితే వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, దీని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉందని. అప్పుడు సెక్షన్స్ మార్చిరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉండంగా ఎవరైతే నిందితులు ఉన్నారో దాంట్లో ప్రధానంగా A1 సచిన్ దిలీప్ దయా, A2గా ఉన్న ప్రణీత్, ఆ పూలసొక్క అబ్బాయి, A2గా ఉన్న ప్రణీత్. అయితే వీళ్ళిద్దరికి ఏం చేసిండు, 94 బిఎన్ఎస్ఎస్ కింద 197 బిఎన్ఎస్ఎస్ 94 సిఆర్పిసి కింద ఈ ఐఓ ఎవరైతే నాగాచార్య ఉన్నాడో నోటీస్ ఇచ్చిండు. అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందో ఇవ్వండి అని. వాడు దొంగ నిందితుడికి ఎవడన్నా ఈ 94 సిఆర్పిసి ఇస్తారా? ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూడాల్సిన మీరు చివరికి ఏం చేసినారు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని నోటీస్ ఇచ్చినారు.